అందరికీ నమస్కారం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. అస్మద్ గురుభ్యో నమో నమః. 2025 ఫిబ్రవరి నెల యొక్క గ్రహస్థితి రాశి ఫలాలు. ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు ఎడ్యుకేషన్, ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపారస్తులకు వ్యాపారం ఎలా ఉంటుందో, రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంటుందో, వివాహ వైవాహిక జీవితం కూడా ఎలా ఉంటుందో గ్రహస్థితిని బట్టి తెలుసుకుందాం. మొదటిగా రవిగ్రహం మకర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు, నీచ స్థానాధిపతి ఉన్నందువలన కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. చంద్రగ్రహం కుంభరాశిలో ఉన్నందువలన శనికి ఉచ్చస్థానాధిపతి అయిన కుంభంలో చంద్రగ్రహం వలన అశుభ ఫలితాలు రావచ్చును. కుజగ్రహం మిథున రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు, మంచి చెడు ఎంతగా ఉంటుందో అనేది కుజరాశి ఫలితం వల్ల తెలుస్తుంది. తర్వాత బుధగ్రహం మకర రాశి సంచారం వలన రవి బుధులు కలిసి ఉండడం వలన కూడా శుభ ఫలితాలు రావచ్చును. గురుగ్రహం వృషభ రాశి యందు సంచారం వలన శుభ సూచకాలు జరగవచ్చును. శుక్రగ్రహం మీనరాశి సంచారం వలన మీనరాశి వారికి మంచి ఫలితాలు. శనిగ్రహం ఉచ్చస్థానాధిపతి అయి కుంభరాశి సంచారం వలన ఆర్థిక, మానసిక, స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు సులభంగా తీరును. రాహుగ్రహం మీనరాశి సంచారం వలన అనుకున్న పనులు జరుగును. కేతుగ్రహం కన్యారాశి సంచారం వలన ఆటంకాలు కలిగించే గ్రహస్థితిని కలిగి ఉన్నాం. ఫిబ్రవరి యొక్క 12 రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి ఫలితాలు సగటున కొంచెం మెరుగైన నెలగా అని కూడా చెప్పొచ్చు. కానీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరిగినా కానీ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం కూడా అంచెలంచెలుగా గమనీయంగా పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. మీ ఆదాయం మరియు ఖర్చులను సమర్థవంతంగా ఖర్చు చేయడానికి కూడా మీరు ఆచితూచి ఆలోచనలు తీసుకునే సమయమని కూడా చెప్పొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ వహించాలి. లేదు అంటే అనారోగ్య సమస్యలతో కూడా బాధపడవలసి వస్తుంది. మీరు ప్రతి నెల ఈ నెల యొక్క ఆరంభంలో కూడా ఆరోగ్య సంబంధిత విషయాలపై శ్రద్ధ వహించాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. మీరు చాలా కష్టపడి పని చేయాల్సి వస్తుంది. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల కోసం ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులు ఈ నెల యందు కూడా విపరీతమైన మెంటల్ టెన్షన్ అనుభవించే సమయమని కూడా చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు, ఉద్యోగ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చును. ఈ నెల యందు కూడా చివరి వారంలో సంతోషకరమైన జీవితం అనుభవిస్తారు. విద్యార్థులకు చాలా ఆనందకరమైన, ఆహ్లాదకరమైన ఒడిదుడుకులు కూడా లేకుండా జీవితాన్ని సాఫీగా సాగించే పోటీ పరీక్షలను అత్యధిక విజయవంతంగా కూడా ఫలితాలు పొందుతారని కూడా చెప్పవచ్చును. ఈ నెల కుటుంబ విషయాలలో సమతుల్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ నెల యందు కూడా దశమ స్థానాధిపతి అయిన కుజుడు దశమ స్థానములో ఉన్నందువలన ఆరోగ్యంపై అత్యధిక శ్రద్ధ వహించాలి అని కూడా చెప్పవచ్చును. రియల్ ఎస్టేట్ రంగం వారికి అత్యంత అనుకూలమైన శుభ సమయమని కూడా చెప్పవచ్చును. ఈ నెల యందు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయని కూడా చెప్పవచ్చును. ఆరోగ్యం విషయానికి వస్తే దాంపత్య జీవితంలో కూడా అత్యంత అనారోగ్య సమస్యలతో పరిష్కారాలు చేసుకోవడానికి కూడా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉండడానికి అనుకూల సమయం అని కూడా చెప్పొచ్చు. ఇది ప్రతికూల సమయం అని కూడా చెప్పొచ్చు. దాంపతుల మధ్యలో చిన్న చికాకులు, గొడవలు, పిల్లలతో కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని కూడా చెప్పవచ్చు. 4వ ఇంటి అధిపతి కేతు అయినందువలన నెల యందు కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయని కూడా చెప్పవచ్చును. కర్కాటక రాశి విద్యార్థులకు విదేశీ ప్రయాణయానములో ఇప్పటి వరకు ఎదురవుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగి విజయాన్ని సాధిస్తారని కూడా చెప్పవచ్చును. ఉద్యోగస్తులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు విశేష ఫలితాలు ఇస్తాయని కూడా చెప్పవచ్చును. కర్కాటక రాశి వారు
రాష్ట్రాధిపతి చంద్రుడికి దానాలు జపాలు చేయించుకోవడం, అట్లాగే దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం, అభిషేకాలు అర్చనలు చేయించుకోవడం మంచిదని కూడా చెప్పవచ్చును. చంద్రగ్రహ బీజాక్షరం శ్రాం శ్రీం శ్రౌ సహ అనే మంత్రాన్ని ఒక రోజుకు 11 సార్లు జపించడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తానని కూడా చెప్పవచ్చును. కర్కాటక రాశి వారు ఈ నెలయందు అత్యధికమైన ఆర్థిక మానసిక ఒత్తిడిని కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దగ్గరలో ఉన్న దేవాలయంకు వెళ్ళి శివుడికి అభిషేకము చేయించుకోవడం శ్రేయస్కరం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలు గోచార రీత్యా మాత్రమే. ఎవరెవరి జాతక రీత్యా ఉన్న స్థానాలను బట్టి, గ్రహ చలనాలను బట్టి మాత్రమే ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ జాతక రీత్యా ఉన్నటువంటి సత్ఫలితాలు తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న జ్యోతిష్కుని సంప్రదించగలరు. అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.